హలో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ అరుపులను వినండి ఫ్రెండ్స్. 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయిన ఒక జాతి ఇప్పుడు తన ఆగమనాన్ని ఇలా అరుపులతో వినిపిస్తుందంటే మీరు నమ్ముతారా? నిజమే ఫ్రెండ్స్, ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ డైరబుల్స్ అనే ఒక జాతిని సైంటిస్టులు డీ ఎక్స్టింక్షన్ ప్రక్రియ ద్వారా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఎప్పుడో అంతరించిపోయిన బులి మామల్స్ అండ్ రీసెంట్ గా 1990లో అంతరించిన టస్మానియన్ టైగర్స్ అండ్ డూడో బర్డ్స్ ఇలాగే వెళ్తూ డైనోసార్లను కూడా రీక్రియేట్ చేసేలా ఉన్నారు. అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు ఇలాంటి డైరబుల్స్ లాంటి జాతిని మళ్ళీ భూమిపైకి వచ్చేలా చేశారు? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. డైరబుల్స్ ఇవి సాధారణంగా తోడేలు జాతికి సంబంధించినవి. దాదాపుగా 10,000 సంవత్సరాల క్రితమే ఇవి అంతరించిపోయాయి. ఇవి సాధారణమైన తోడేలు కన్నా 7 అడుగుల వెడల్పు 3.5 అడుగుల హైట్ ఉంటుంది అనమాట. ఇవి ఎప్పుడో అంతరించిపోయాయి. అమెరికాకు చెందిన కొలోసల్ బయోసైన్సెస్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ మళ్ళీ క్రియేట్ చేసింది. ఇది ప్రపంచాన్ని షేక్ చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసి చాలా డేస్ అవుతుంది. రీసెంట్ గా వీళ్ళు వీటికి సంబంధించిన డీటెయిల్స్ ని మీడియాకు అనౌన్స్మెంట్ చేశారనమాట. అసలు ఈ కొలోసల్ బయోసైన్సెస్ వల్ల టార్గెట్ ఏంటి, మోటో ఏంటి, అసలు ఈ డైరబుల్స్ ని ఎలా తీసుకొచ్చారన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొదటగా ఈ డైరబుల్స్ ని సృష్టించడానికి వీళ్ళకు 2 పజిల్స్ అవసరం అయ్యాయి. 72,000 సంవత్సరాల క్రితం సంబంధించిన ఒక డైరబుల్స్ సంబంధించిన స్కల్ ని, 13,000 సంవత్సరాలకు సంబంధించిన ఒక డైరబుల్స్ సంబంధించిన స్కల్ ని, రెండిట్లో టూత్ లో ఉన్న డిఎన్ఏను వాళ్ళు ఎన్నో రీసెర్చ్ల ద్వారా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని బిల్డ్ చేశారనమాట. ఆ తర్వాత జీన్ ఎడిటింగ్ ప్రక్రియ ద్వారా ప్రజెంట్ ఉన్న ఉల్ఫ్ సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని వీళ్ళు ఎడిట్ చేసి ప్రీవియస్ గా ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ తో వీటిని రీప్లేస్ చేసి డైరబుల్స్ ఎంబ్రియోని వీళ్ళు తయారు చేశారు. ఈ తయారు చేసిన ఎంబ్రియోస్ ని సరోగసీ ద్వారా డొమెస్టిక్ డాగ్ ద్వారా వీళ్ళు ఈ డైరబుల్స్ కి జన్మనిచ్చేలాగా ప్లాన్ చేశారు ఫ్రెండ్స్. డొమెస్టిక్ డాగ్ ని వీళ్ళు ఎందుకు ఎంచుకున్నారంటే సాధారణంగా ఇప్పుడున్న ఉల్ఫ్ మనుషులకి ఎలాంటి విషయాల్లో సహకరించవు. డొమెస్టిక్ డాగ్స్ అంటే ఉల్ఫ్ నుంచి పరిణామ క్రమంలో చేంజ్ అయ్యి డాగ్స్ గా అయ్యాయి కాబట్టి వీటి నుంచి మనకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక డాగ్ ద్వారా ఈ డైరబుల్స్ ని క్రియేట్ చేశారన్నమాట. ప్రస్తుతం వీటిని అమెరికాలో ఒక సీక్రెట్ ప్లేస్ లో, అది 2,000 ఎకరాలలో వీటిని పెంచుతూ ఇవి ఎలా బిహేవ్ చేస్తున్నా అన్న దాని గురించి వీళ్ళు రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు అనమాట. ఇవి నిజమైన డైరబుల్స్ కాదు, బట్ వాటిలాగే ఉండే డైరబుల్స్ అనమాట. అండ్ అంతేకాకుండా ఈ విషయం బయటికి రావడంతో చాలా మంది డైరబుల్స్ సంబంధించిన కొన్ని ఆర్డర్స్ కూడా ఇస్తున్నారంట. ఇవి ఇంత పెద్దగా కాకుండా చిన్నగా ఉండేలాగా మాకు తయారు చేసి ఇవ్వండి అని ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా అడుగుతున్నారంట. వీళ్ళ పర్టికులర్ మోటో ఏంటంటే భూమిపైన జీవం వచ్చినప్పటి నుంచి కొన్ని కోట్ల జీవరాశులు వచ్చాయి, అంతరించిపోయాయి. ప్రస్తుతం భూమిపైన ఉన్న జీవరాశి దాదాపుగా 99% అంతరించిపోయిందని, ఆ ఉన్న పర్సెంట్నే ఇప్పుడు మనుగడ సాగిస్తున్నామని, ప్రకృతికి మేలు చేసి ఎన్నో జీవరాశులు అంతరించిపోయాయని, వాటిని అన్నింటి రిటర్న్ తీసుకొస్తే ప్రకృతిని మనము రీబిల్డ్ చేయవచ్చు అని సైంటిస్టులు అనుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు 2050 నాటికి ఇప్పుడున్న జీవరాశుల్లో కూడా చాలా జీవరాశులు అంతరించే ఛాన్సెస్ ఉన్నాయని, సో ఇప్పుడు కొన్ని పాతకాలం నాటి జీవరాశులను తీసుకురావడం వల్ల మనము 2050 నాటి వరకు అంతరించిపోయే కొన్ని జీవరాశులను మనం కాపాడుకోవచ్చు. వాటి ప్రజెంట్ డిఎన్ఏస్, ప్రజెంట్ స్ట్రక్చర్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి అవి ఇంకా సక్సెస్ఫుల్ గా పనిచేస్తాయని ఈ కొలోసల్ బయోసైన్సెస్ వారు అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ ఉద్దేశం చాలా మంచిది. ఎందుకంటే ప్రకృతిని కాపాడే కొన్ని జీవరాశులను మనం ప్రస్తుతం కాపాడుకోవాలి. ఇవి లేకపోతే ప్రకృతి మొత్తం సమతుల్యత దెబ్బతిని చాలా ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రకృతికి తెలుసు తనను తాను ఎలా మోల్డ్ చేసుకోవాలో. కొన్ని జీవరాశులు అంతరించిపోతున్నాయంటే ప్రకృతి వాటిని అంతం చేస్తుంది. అంతే తప్ప మనం ఏదో ప్రకృతిని కాపాడదామని పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తే ప్రమాదాలు తప్పవు. మీరు ఇప్పుడు డైరబుల్స్ తీసుకొస్తారు, రేపు డైనోసార్స్ కూడా తీసుకొస్తే వాటి వల్ల మనుషుల మనుగడకే ప్రమాదం జరుగుతుంది. అవి కూడా ఈ వాతావరణంలో బతకలేక చాలా హింసకు గురవుతాయని కూడా చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా వీళ్ళు మాత్రం ఈ ప్రయోగాలు కొనసాగిస్తామని, దాదాపుగా అంతరించిపోయిన కొన్ని జాతులను ఇప్పటికే తీసుకురావడానికి ప్రయోగాలు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఉలి మామల్స్, దాదాపుగా మన ఏనుగుల్లాగే ఉండే ఈ మామల్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. ఇవి సాధారణంగా 10 అడుగుల నుంచే ఇది ఎత్తు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంత పెద్ద మామల్స్ అనమాట. వీటిలో దంతాలే చాలా భారీగా ఉంటాయి. అండ్ ఇవే కాకుండా 1990 వరకు మనకు కనిపించి అంతరించిపోయిన తస్మేనియన్ టైగర్స్ లాంటి జంతువులను, కొన్ని పక్షి జాతులను, డూడో అనే ఒక పక్షిని చాలా మంది పేపర్లలో వాటిలలో చూస్తుంటారు. ఇవి 1600 సంవత్సరంలోనే అంతరించిపోయాయి. ఇలాంటి జాతులు
జాతులను కూడా వీళ్ళు రిటర్న్ తీసుకురావడానికి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ కొలోసల్ బయోసైన్స్ వారు చేస్తున్న ఈ రీసెర్చ్ల పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు తెలిసి అంతరించిపోయిన ఏ జంతువుని రిటర్న్ తీసుకొస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రకృతికి కూడా మంచి జరుగుతుంది అనుకుంటున్నారో దాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.